న్యూస్ కి స్వాగతం. విభిన్న ప్రతిభావంతులకు అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందని సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు విభిన్న ప్రతిభావంతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరోసారి విభిన్న ప్రతిభావంతులు సదరన్ సర్టిఫికెట్ అందజేస్తే ఎన్నికల విధులకు దూరం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారు కోరారు. ఈరోజు విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ప్రత్యేకించి మెడికల్ బోర్డుకి పంపుతూ ఎన్నికల విధుల కోసం ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే మీరందరూ కూడా మెడికల్ బోర్డుకి వెళ్ళాలని తెలియజేయడం. అందులో చాలామంది ఉపాధ్యాయులు అటు అన్ని మండలాల నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించి రావడం జరిగిందండి. కానీ కాకినాడ జిల్లా ఒకటే ఈ రకంగా పిలిచారు. మీరు ఎక్కడా కూడా ఈ రకమైన ప్రక్రియ రాలేదు. అసలు నిజంగా విధానం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారు ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ చేయమని చెప్పారు. కానీ వారు ఆ రకంగా ఇవ్వకుండా ప్రత్యేకించి అప్పటికే ఎగ్జామ్షన్ పొంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి అందుల్ని కానీ శారీరక వికలాంగులు కానీ బదిలీలు కానీ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా శల్య పరీక్ష చేస్తున్నాం మేము అని చెప్పి అంటూ ఉన్నారండి. 9 గంటలకి రమ్మన్నారు. 9 గంటలకు వచ్చాము. వచ్చిన తర్వాత మీరందరూ కాన్ఫరెన్స్ హాల్కి రండి, అక్కడ కూర్చోండి అన్నారు. అక్కడ కుర్చీలు లేవేమీ లేవు. మళ్ళీ అన్నీ మనం పిలిచిన తర్వాత అప్పుడు అన్నీ తెప్పించడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూర్చున్న తర్వాత 10-50 నిమిషాలకి మీరందరూ కూడా 18వ వార్డుకి వెళ్ళిపోండి అన్నారు. మరి అంతసేపు అక్కడే కూర్చున్నాం. సర్టిఫికేట్లు కలెక్ట్ చేశారు. కానీ ఎవరికే కూడా ఇప్పుడు దాకా సర్టిఫికేట్లు ఇవ్వడం జరగలేదండి. అసలు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు ఏ రకంగా మళ్ళీ పిలుస్తున్నారు అని అది చాలా దారుణం, దురదృష్టకరం అండి. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు బేఖాతరు చేశారు. నేను వాటనందూరు మండలం నుండి ఇక్కడికి జిల్లా కాకినాడ హాస్పిటల్కి రావడం జరిగిందండి. మేము ఎందుకోసం వచ్చామని అంటే విభిన్న ప్రతిభావంతులుగా ఎవరైతే ఎన్నికల విధుల నుండి మినహాయింపు కోరుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ చేయించుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు కోరున్నారండి. అయితే మాకు ట్రైనింగ్కి రమ్మని ఫస్ట్ లిస్ట్లో ఎటువంటి పేరు రాలేదండి. కానీ ట్రైనింగ్కి రమ్మని ఆర్డర్స్ కూడా పంపించేశారు. మా కొంతమంది పేర్లు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో కూడా లేవండి. అయితే సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా మేము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విభిన్న ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతూ అలవెన్స్ కూడా పొందుతున్నటువంటి మా ఈ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ద్వారా ఎవరైతే అలవెన్స్ పొందుతున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. ఉంటున్నప్పుడు మా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మానసిక వికలాంగులు అయితేనేమి, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమి, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమి వీళ్ళందరికీ కూడాను ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాల్సిందిగా చెప్పి ఉన్నారండి. చెప్పి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మమ్మల్ని ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్ర హాస్పిటల్కి రమ్మని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం అనేది భావ్యం కాదని భావిస్తూ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వికలాంగులుగా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలాంటి వికలాంగులుగా గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇలా పరీక్షించుకోమని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని పత్రికా అంటే విలేకరుల మూలకంగా మేము అడుగుతున్నామండి. ధన్యవాదాలండి. వై శ్రీనివాసరావు అండి, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడండి. ఉద్యోగస్తులకి 1995లోనూ మనకి ఒక అమెండ్మెంట్ ఇచ్చారండి. ఎన్నికల విధులకి మనకి విధులకు ఎగ్జామ్షన్ ఇచ్చారు సార్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఎగ్జామ్షన్ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులు అంటే ఏంటంటే మానసికంగా అందులు ఉంటారు, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్లు ఉంటారు, హీరింగ్ హ్యాండిక్యాప్లు ఉంటారు. ఏంటంటే వాళ్ళు మీకు కొన్ని మత్తు తణుకులు కూడా మీకు చెప్తాము. అసలు నడవలేని వాళ్ళు కూడా ఎలక్షన్ డ్యూటీస్ వేశారంటే ఈ ఎన్నికల కమిషన్ వారు మాకు కొంచెం అర్థం చేసుకోవాలి సార్. ఏంటంటే దయచేసి ఈ ఎన్నికల విధుల్ని బహిష్కరించడానికి మాకు ఏంటంటే
చేస్తాం, చేయడానికి మాకు కూడా సాయ శక్తిగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల విధులు చేయడానికి మేము సహకరిస్తాం. కానీ ఏంటంటే నడవలేని వాళ్ళు, కళ్ళు కనపడలేని వాళ్ళు, అసలు మనకి ఒక ఇద్దరు మనుషులు ఉంటే కానీ పట్టుకుని నడవలేని వాళ్ళు, మాకు ఉద్యోగాలు కూడా ఏంటంటే విభిన్న ప్రతిభావంతుల కోటాలోనే మాకు ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారు. దయచేసి ఏంటంటే ఉద్యోగ అందరికి మాకు ఏంటంటే విభిన్న ప్రతిభావంతులకి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకి నమ్మకాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 1000 మందిని మెడికల్ బోర్డుకి క్యాంపు కేకేసేస్తారు. ఈ రోజు ఏంటంటే సర్టిఫికెట్లు జెన్యూనిటీ అంటే సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా మాకు అందరి దగ్గర ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన ఎందుకు నాలుగు తీసుకోవడానికి అని మేము ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. దయచేసి మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఎన్నికల విధుల నుంచి మాకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా మీడియా వాళ్ళకి, మన అధికారులకి, ఎన్నికల కమిషన్ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు చేతులు లేకపోయినా సరే చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాను సార్. దయచేసి మాకు, నా పేరు వై శ్రీనివాసరావు సార్, ఎర్రమిల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్. దయచేసి